బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. 56 బ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి స్టూడెంట్స్ అయితే ఈరోజు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనకి గోరంట్ల నుంచి ఒక సార్ వచ్చారు. ఆయన మనకి ఇన్స్టిట్యూట్కి ఎలా వచ్చారు, మనకి మొబైల్ రిపేరింగ్ నేర్చుకోవాలని ఎలా అనిపించింది, ఆయనకి అసలు ఎక్స్పీరియన్స్ ఏముంది, ఈ ఫీల్డ్లో ఫ్రెషరా ఎక్స్పీరియన్స్ అనేది ఆయన మన మాటల్లో విన్నాం. హాయ్ సార్, ఎలా ఉంది సార్ మన ఇన్స్టిట్యూట్, ఎలా తెలుసుకున్నారు మీరు? నేను యూట్యూబ్లో చూసాను సార్. ఓకే, యూట్యూబ్ చూసి కొంచెం రివ్యూస్ చూసి తర్వాత కొంచెం చాట్ జీపీటీ ఇట్లా కొంచెం సెర్చ్ చేశాను. హైదరాబాద్ లో బెస్ట్ ఇన్స్టిట్యూషన్ లెవెల్ ట్రై చేస్తే మన ఇన్స్టిట్యూషన్ నేమ్ కూడా వచ్చింది. అందులో నా కాస్ట్ కూడా చూసి మీకు ఫోన్ చేస్తే కొంచెం రీజనబుల్ గా చెప్పారు. కాల్ కూడా బాగా రిసీవ్ చేసుకున్నాను. సో దట్ నాకు కొంచెం బెస్ట్ అనిపించింది. వచ్చాను, విజిట్ చేశాను. తర్వాత మీరు కూర్చోబెట్టుకొని కొంచెం నాకు కొంచెం మోటివేషన్ చేశారు. మన నర్సింహుల్ అని ఒక ఆయన ఉంటుంది కదా, మన స్టాఫ్, ఆయన కూడా కొంచెం పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో తర్వాత నాకు కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగిన తర్వాత నేను చేయగలను అన్న కాన్ఫిడెంట్ నాకు వచ్చింది. అదే కాకుండా ఈ 56 బ్యాచ్ లో కూడా నాకు మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో అదే నేను చెప్పాలనుకున్నాను. అది ఎవరికి పుట్టుకతో ఏది నాలెడ్జ్ రాదు. ఎందుకంటే యాక్చువల్గా నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలియదు. సో నేను బేసిక్గా లెక్చరర్. సో చాలా మంది, కొన్ని వందల మందికి నేను ట్రైన్ చేశాను. 100 మందికి నేను ఇట్లా సర్టిఫికేట్లు ఇచ్చాను. అదే చెప్పాడు సారు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కరిలో నాలెడ్జ్ ఉంటుంది. అది తీసుకొని వచ్చే బాధ్యత సార్ వాళ్ళలో ఉంటుంది. దాంతోపాటు అంతే బాధ్యత మీలో కూడా ఉంటుంది బయట పెట్టుకోవడానికి. మా వల్ల కాదు, మేము చేయలేము, మేమేం రాదు అనుకున్నారనుకోండి, ఎప్పటికీ డెవలప్ అవుతుంది. సో ఎందుకంటే ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది. మేము ఒక 2 చేతులు కలిస్తేనే చెప్పట్లు అనమాట. సార్ ఒక 50% కష్టపడితే ఇంకొక 50% మనం కష్టపడితేనే రిజల్ట్ 100% రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే నా స్టూడెంట్, నేను చెప్పాను కూడా చెప్తున్నాను. సార్ మీకోసం కష్టపడ్డాడు, థియరిటికల్గా చెప్పాడు, ప్రాక్టికల్గా నేర్పించాడు. ప్రతిదీ ఏలు పెట్టి నేర్పించడానికి మనం చిన్నపిల్లలు కాదు కాబట్టి. సో మీరు కూడా కొంచెం ధైర్యంగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్. హార్డ్ వర్క్ లేకుండా సక్సెస్ అనేది రాదు. హార్డ్ వర్క్ లేకుండా వచ్చిన సక్సెస్ నిలబడదు. సో కాబట్టి సార్ చెప్పింది మీరు నేర్చుకున్నారు. ఇక నుంచి మీరు హార్డ్ వర్క్ చేస్తే మీరు మార్కెట్లో నిలబడుతుంది. లేదంటే ఈ నేర్చుకుంది కూడా అది వెళ్ళిపోతుంది. బాగా హార్డ్ వర్క్ చేయండి. ద బెస్ట్, ద నెంబర్ 1 మీరు అవుతారు. అది నా సైడ్ ఎందుకు నేర్చుకోవడంలో వదిలేవని కాదనమాట. చాలాసార్లు ఇబ్బంది పడ్డారు సార్. మిమ్మల్ని ఏమైనా నేర్చుకునే ప్రయత్నంలో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టింటే మనసులో పెట్టుకోవద్దండి. మీరు నాకు ఫ్రెండ్గా గైడ్ చేశారు, యాజ్ ఎ టీచర్గా లేదు. కానీ ఎప్పటికీ నాకు మనం ఎంత నేర్చుకున్నా, ఎంత చదువు నేర్చుకున్నా మనకు వాళ్ళు ఎవరైతే దిద్దారో వాళ్ళే మనకు నిజమైన గురువు. నాకు మొబైల్ ఫీల్డ్లో వాళ్ళు నేర్పించింది సుదర్శన్ రావు సార్. కాబట్టి సుదర్శన్ ఈ అవకాశం ఉన్నటువంటి ఈ 56 బ్యాచ్కి, తర్వాత సార్కి, ఇక్కడ ఉన్న స్టాఫ్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.